NMS న్యూస్ ఛానల్ తెలుగు తాజా వార్తలకు స్వాగతం. మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాత కలెక్టరేట్ కార్యాలయం పరిసర ప్రాంతంలో భారీ విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్న ఓ షెడ్డు నిర్మాణంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవటం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో. కీసర్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్ జిల్లా పాత కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్న షెడ్డు స్థానికంగా వివాదానికి దారితీసింది. ఈ నిర్మాణం ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతోందని, వెంటనే దీనిని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నివాస ప్రాంతాల్లో చిన్నపాటి గృహ నిర్మాణాలకు సైతం కఠిన నిబంధనలు అమలు చేసే అధికారులు ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న షెడ్డు నిర్మాణంపై ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చట్టానికి విరుద్ధంగా నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. కీసర్ సర్కిల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో అధికారులు ఉన్నట్లయితే ఈ అక్రమ నిర్మాణం ఇంత నిర్బంధం లేకుండా ఎలా కొనసాగుతోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణంపై చర్యలు తీసుకోకపోవటానికి కారణం అధికారుల నిర్లక్ష్యమా, బాధ్యతారాహిత్యమా, లేక ఇతర ఒత్తిళ్ల ప్రభావమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల పట్ల కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతోందని తేలితే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కీసర సర్కిల్ పరిధిలో వివాదాస్పదంగా మారిన ఈ షెడ్డు నిర్మాణంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై మరిన్ని వివరాలతో తదుపరి బులెటిన్లలో కలుద్దాం.